మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. పేదల పెన్నిధి మాజీ పీసీసీ అధ్యక్షులు పి నర్సారెడ్డి అని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు కొనియాడారు. నిర్మల్లోని నర్సారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా గంగాధరలో ధాన్యం తరలించేందుకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం లారీలో ప్రయాణించి కొనుగోలు కేంద్రాలకు వెళ్లారు. లారీల కొరత కారణంగా తూకం వేసిన ధాన్యం కేంద్రాల్లో నిలిచిపోవడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం కొమలంచ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గన్ని సంచుల కోసం రైతులు ఎగబడ్డారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి నెల రోజులైనా సంబంధిత ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో సంచులు లాక్కున్నారు. ఖమ్మం జిల్లా కామెపల్లిలో ₹1,00,000 తులం బంగారం ఇస్తామంటూ నమ్మబలికి లక్షలు తీసుకుని నిందితులు పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో శిశువును గుర్తు తెలియని వ్యక్తులు నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. స్థానికులు చూసి చికిత్స నిమిత్తం పసికందును ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్ గూడెం వద్ద రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. సర్వీస్ రోడ్లో ఎదురెదురుగా వస్తున్న 2 ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ పాత బస్తీలో అన్నను తమ్ముడు కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. కుటుంబ కలహాల వల్లే హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా వెంపటి గ్రామ శివారులోని పంట పొలాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 10 ఎకరాల్లో మంటలు వ్యాపించాయి. మంటల్లో ద్విచక్ర వాహనం దగ్ధమైంది. నాగార్జున సాగర్లో చిరుత సంచారం కలకలం రేపింది. హిల్ కాలనీ కెనాల్స్ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు చిరుత పులివేనని అధికారులు నిర్ధారించారు. కానీ ప్రజలు రాత్రివేళ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో జిల్లా స్థాయి ఈతల పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. హుజూర్నగర్ స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీల్లో 8 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు ఎవరైనా పాల్గొనొచ్చని నిర్వాహకులు తెలిపారు.